మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. సో మనం అనుకుంటూ ఉంటాం చాలా మందిలో ఇప్పుడు 99% చాలా మంది బిలీవ్ చేసేది ఏంటి అంటే, డబ్బు సరిపడా ఉంటే మనందరి లైఫ్స్ ఇంకా సెట్ అయినట్టే. అంటే వీఆర్ హ్యాపీ, వీఆర్ సెటిల్డ్. సో మనీయే అన్నిటికీ కారణం. డబ్బులు ఉంటే ఏవైనా వస్తాయి. ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా వినేది ఇదే, నీకు మనీ ఉన్నాయి, నీ దగ్గర సఫిషియెంట్గా ఉంటే నీకు ఇంకా ఏవైనా నీకు వచ్చేస్తాయి, నువ్వు హ్యాపీగా ఉంటావు అని. బట్ మనం చూసినట్లయితే ఇప్పుడు సెలబ్రిటీస్ కావచ్చు, లేదంటే బిగ్ రోల్స్ అందరూ ఉంటూ ఉంటారు. సో వాళ్ళల్లో కూడా చాలా మంది లైక్ డిప్రెషన్లో ఉంటారు, లేదంటే దే ఆల్సో అటెంప్ట్ ఫర్ సూసైడ్స్. సో వెన్ మనకి డబ్బులే అన్నిటికీ హ్యాపీనెస్ కి కారణం అని అనుకున్నప్పుడు, మరి వై దీస్ సూసైడ్స్ ఆర్ హ్యాపెనింగ్ దెన్? డబ్బు హ్యాపీనెస్ ఇస్తుంది అనే ఒక డైలాగ్ ఎందుకు వస్తుంది అని అంటే, మనకు ఒకటి ఉంటుంది చూడండి, దూరపు కొండలు నునుపు అని అంటారు. సో సేమ్ అనమాట. సో మోస్ట్ పీపుల్ డబ్బు కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటారు కాబట్టి డబ్బు ఉంటే ఎవ్రీథింగ్ అని అనుకుంటారు. కానీ రియాలిటీ చెక్ చూసుకుంటే కనుక, ఎస్ డబ్బులు చాలా ఇంపార్టెంట్, కానీ అది మాత్రం అంటే అదే లైఫ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ది సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అని అంటే అది కరెక్ట్ కాదండి. యాజ్ ఐ జస్ట్ టోల్డ్ యూ, యునో సమ్ పీపుల్ యునో ఏదైతే తక్కువ ఉంటుందో, ఏదైతే లోటు ఉంటుందో వాళ్ళకి, అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలియదు అనమాట. అండ్ చాలా మంది అనుకుంటారు ఏంటంటే, వాడికి ఏంట్రా వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాడు అనేది అనుకుంటారు. కానీ వాడు పడే బాధ వాడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఎవ్రీబడి ఇన్ లైఫ్ ఆర్ సఫరింగ్ విత్ సంథింగ్ ఆర్ ది అదర్. సో అన్నిటికీ డబ్బే కారణము, డబ్బే యునో ఇట్స్ సొల్యూషన్ అని అనుకుంటే కనుక దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అండ్ మేజర్ రీజన్స్ చెప్తా చూడండి. అందరూ ఏమనుకుంటారంటే, ఇప్పుడు సపోజ్ నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ ప్రెషర్స్ ఉండవు, అదొకటి అనుకుంటారు. రెండోది ఏమనుకుంటారంటే, నాకు రేపు పొద్దున ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నా ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్ అని అనుకుంటారు. నేను ఎక్కడికైనా ట్రావెల్ చేద్దాం అనుకున్నా కూడా నాకు ట్రావెల్ కి ఇబ్బంది ఉండదు, బికాస్ ఐ హ్యావ్ సఫిషియంట్ మనీ. సో దేనికైనా సరే మనీ ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ మేజర్ మనకి. ఇప్పుడు ఫుడ్ కానివ్వండి, క్లోతింగ్ కానివ్వండి, పర్సనల్ రిలాక్సేషన్, దేనికైనా సరే మనీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అందరూ అదే అనుకుంటారు, మనీ ఉంటే సరిపోతుంది అనేసి. బట్ ఐ విల్ టెల్ యూ సర్టెన్ థింగ్స్ విచ్ యూ కాంట్ బై విత్ మనీ. దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లవ్ అండ్ అఫెక్షన్ ఉంది. లవ్ అండ్ అఫెక్షన్ కెనాట్ బి బాట్ బై మనీ అండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనేసి మీ దగ్గరకు ఒక పర్సన్ రావచ్చు, కానీ ఒక ట్రూ లవ్, ఒక ట్రూ ప్యాంపరింగ్, ఇవన్నీ ఏదైతే ఉంటాయో అది మనీ కెన్ నెవర్ బై. ఇలాంటివి వింటుంటాం. ఇలా అంటే లైక్ లవ్ గురించి ఎప్పుడైనా చెప్పినా గానీ, ఏముందిరా డబ్బులు ఉంటే వాళ్ళే వస్తారు, ఒకరు పోతే ఒకరు వస్తారు అని అంటూ ఉంటారు. సో హౌ దట్ ఈస్ ట్రూ? దట్స్ నాట్ ట్రూ అండి. మీరు మీ డబ్బుని చూసి మనిషి వస్తుండొచ్చేమో, కానీ అది పర్మనెంట్ కాదు. అండ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ట్రూ లవ్ ఫ్రమ్ దాట్ పర్టికులర్ పర్సన్. అది సో ఎందుకంటే నన్ను చూసి నా దగ్గరికి వస్తే నాకు వచ్చే లవ్, నాకు వచ్చే రెస్పెక్ట్ మేక్ సెన్స్. నా డబ్బుని చూసి నా దగ్గరకు వస్తున్నారు అని అంటే ఆ లవ్, రెస్పెక్ట్ అనేది ఆ డబ్బుకుంటుందే తప్ప, రేపు పొద్దున ఆ డబ్బు పోయింది అంటే నా రెస్పెక్ట్ కూడా పోయినట్టే అక్కడ లెక్క. సో దట్ ఈస్ యునో థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఉంటుంది అక్కడ. సో ఒక ట్రూ లవ్ కావాలన్నా, లేకపోతే ఒక ట్రూ కంపానియన్ కావాలన్నా, దట్ మనీ కెనాట్ బై అనమాట. సో అందుకనే మనం చూస్తూ ఉంటాము మోస్ట్లీ ఈ యునో ఎంత డబ్బులున్నా సరే we get to see that their personal lives are messed up for a lot of reasons. So ఇప్పుడు సెలబ్రిటీస్ కావచ్చు, ఎందుకు మనం వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ మనం బిల్ గేట్స్ ని తీసుకోండి, ఆయనకు కూడా డైవోర్స్ అయిపోయింది. సో అతనికి డివోర్స్ అయిపోయింది. we get to see a lot of such celebrities, you know, who have lot of money. అంత డబ్బులు ఉన్నా కూడా వాళ్ళ పార్ట్నర్ తోటి వాళ్ళు సపరేట్ అయిపోయారు అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ యునో మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అనేసి. నిజంగా మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అంటే బిల్ గేట్స్ కి డివోర్స్ అవ్వకూడదు, బట్ అయింది. ఇప్పుడు మనం చూసే ఎంతో మంది సెలబ్రిటీస్ డివోర్స్ అవుతా ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర డబ్బులు లేకనా అంటే డబ్బులు ఉన్నాయి, మరి ఇంకా ఎందుకు అవుతున్నాయి అంటే బికాస్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ టు ఇట్. ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ మనీ. సో ఈ రాంగ్ నోషన్ అనేది ఫస్ట్ తీసేసేయాలండి. ఎందుకంటే పర్సనలీ వాట్ ఐ హావ్ సీన్ ఇస్, ఒక లెవెల్ వరకు మనీ మేక్ సెన్స్ అండి, టు అన్ ఎక్స్టెంట్. ఆ లెవెల్ దాటిన తర్వాత ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ యు ఆర్ ఎర్నింగ్ ఈజ్ వేస్ట్ ఆఫ్ టైం. ఇది అబ్సల్యూట్ వేస్ట్ ఆఫ్ టైం అండి. నేను పర్సనలీ నేర్చుకున్నాను ఇది. ఎందుకంటే మనం చూస్తుంటాం చాలా మంది ఎన్నో కోట్లు ఉంటాయి ఆల్రెడీ, లైక్ దే హావ్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ. అన్ని కోట్లు ఉన్నా కూడా
పర్సనల్ లైఫ్ కి టైం ఇవ్వకుండా, ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా, Exactly. దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇంకా చేసుకోవాలి, ఇంకా సంపాదించాలి, నా వెల్త్ ని నేను ఇంకా ప్రొపగేట్ చేయాలి, ఇవన్నీ ఆలోచించి వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాల్యుబుల్ టైం ని వేస్ట్ చేసుకుంటా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. రేపు పొద్దున్న ఒక 45-50 years ఆర్ 55-60 years ఆల్మోస్ట్ ఆ రేంజ్ కి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, లైక్ వాట్ ఈస్ ద లైఫ్ దట్ ఐ లెడ్ అనేసి. డబ్బులు ఉన్నాయి, నేను ఎంజాయ్ చేశానంటే చేయలేదు. మెనీ థింగ్స్ దట్ ఐ మిస్డ్ అవుట్ ఇన్ మై లైఫ్ విచ్ ఐ కాంట్ ఈవెన్ బ్రింగ్ బ్యాక్. సో దట్ ఈస్ అనదర్ థింగ్. ఏంటంటే మీరు ఎంతవరకు సంపాదించాలో అంతవరకు సంపాదించుకోండి. దాని తర్వాత ప్లీజ్ ఎక్స్ప్లోర్ ది వరల్డ్, స్పెండ్ యువర్ మనీ, ట్రావెల్ చేయండి, ఇంట్లో వాళ్ళతో ఉండండి. టైం అంటే మన చుట్టుపక్కల మనని లవ్ చేసే వాళ్ళతోటి మీరు టైం స్పెండ్ చేశారనుకోండి, దట్ ఈస్ ది హ్యాపీనెస్ దట్ వన్ వాంట్స్ యాక్చువల్లీ. సి పర్పస్ ఆఫ్ లైఫ్, నేను ఒకటి చెప్తానండి, చాలా మంది దీన్ని ఐ మీన్ దే మే టేక్ ఇట్ నెగటివ్లీ, బట్ వాట్ ఐ వాంట్ టు సే హియర్ ఇస్ మనీయే ఎవ్రీథింగ్. చాలా మంది ఏంటంటే మనీ నా కోసం సంపాదించుకోవడం కూడా కాదు, దే లుక్ అవుట్ ఫర్ జనరేషన్స్ టుగెదర్. ఏంటంటే నేను సంపాదించే డబ్బు నా పిల్లలకి వాళ్ళు సెటిల్ అవ్వాలి వాళ్ళ లైఫ్ లో, నా గ్రాండ్ చిల్డ్రన్ సెటిల్ అయిపోవాలి లైఫ్ లో, వాళ్ళకి ఏ డోకా ఉండొద్దు, వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ రీచ్ చేసుకోవాలి అనేసి డబ్బు సంపాదించే ఈ టోటల్ దీని సిస్టమ్ లో పడిపోతారు వాళ్ళు. 2 things ఆర్ హ్యాపెనింగ్ హియర్. ఒకటి ఏంటంటే, అంటే ఇన్ అవే నేను నా పిల్లల్ని, నా గ్రాండ్ చిల్డ్రన్ ని, వీళ్ళందరినీ సోంబేర్లను తయారు చేస్తాను, వాళ్ళు ఏం చెయ్యకపోయినా కూర్చొని తినేటట్టు తయారు చేస్తాను. అంతేగాని డబ్బు ఎట్లా సంపాదించాలి, ఎలా బతకాలి, లైఫ్ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ నేను నేర్పియను అనేసి ఇండైరెక్ట్ గా వెళ్తుంది అది. దట్ ఈస్ వన్ థింగ్. దట్ ఈస్ ఇన్ వే చెప్పాలంటే మనము నెగటివ్ చేస్తున్నాం మన పిల్లల కోసం చేసే వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ నెగటివ్లీ. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంత కష్టపడి నిన్న ఫ్యూచర్ జనరేషన్ కోసం ఇంత చేస్తానంటున్నారు కదండి, మీరు పోయినాక ఎవరు మిమ్మల్ని గుర్తుపెట్టుకోరు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీరు పోయిన తర్వాత నోబడీ విల్ రిమెంబర్ యూ. సింపుల్ ఎగ్జాంపుల్, మా ఫాదర్ పేరేంటి అంటే నేను చెప్పగలుగుతాను, ఎవరైనా చెప్పగలుగుతారు. మీ నాన్న పేరేంటో చేసి, మీ గ్రాండ్ ఫాదర్ పేరేంటి అంటే చెప్తారు. మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పేరు చెప్పండి అని అంటే, నో, ఐ డోంట్ ఈవెన్ నో హిమ్. ఫోటోలో కూడా చూడలేదు, నాకు పేరు కూడా తెలియదు, చూడడం పక్కన పెట్టి నాకు పేరు కూడా తెలియదు, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరు తెలియదు నాకు. అంటే మాక్సిమం 2 generations మాత్రమే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. అలాంటప్పుడు ఇంత చేయడం అవసరమా? మీ లైఫ్ బతుకున్నప్పుడు మీరు బతకండి, హ్యాపీగా బతకండి. డబ్బే సర్వస్వం అనుకుని దాని వెనకాల పరిగెత్తి అనవసరంగా ఈ చిన్న చిన్న హ్యాపీనెస్ లని, చిన్న చిన్న వాటిని పోగొట్టుకోకండి. టు ఎన్ ఎక్స్టెంట్ ఎస్, రెస్పెక్ట్ చేయండి, మనీని రెస్పెక్ట్ చేయండి, ఎంతవరకు సంపాదించాలో సంపాదించండి. బియాండ్ దాట్ అన్నెసెసరీ టైం వేస్ట్ చేసుకోకండి. లివ్ యువర్ లైఫ్ హ్యాపీలీ. సో వాట్ దే హ్యావ్ టు చేంజ్ అంటే, మనం ఫస్ట్ నుంచి కూడా అదే బాటప్ చేస్తూ వచ్చాం, లైక్ డబ్బుకు ఉంటేనే అంత ఉంటుందని చెప్తూ వచ్చిన వాళ్ళకి వాట్ యూ హ్యావ్ టు సే? ఒకటి నేను ఏం చెప్తానంటే అండి, నేను డబ్బు సంపాదిస్తున్నాను ఈ రోజు అని అంటే, చాలా మంది ఏంటంటే సేవింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, అండ్ నేను బాగా కష్టపడి నేను సంపాదించాలి ఇవన్నీ ఆలోచిస్తున్నారు తప్ప ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారండి. నేను ఈరోజు వర్క్ చేస్తున్నాను, నెలాఖరికి నాకు నా జీతం వస్తుంది. రేపు పొద్దున అన్ఫార్చునేట్ రీజన్స్ వల్ల నేను వర్క్ చేయలేకపోతున్నాను అనుకోండి, నాకు ఇన్కమ్ ఏది? దర్ ఇస్ నో ఇన్కమ్. సో మీరేం చేయాలంటే, డోంట్ ట్రై టు నేను వర్క్ చేస్తా ఉన్నా, ఇదే సిస్టమ్ ని క్రియేట్ చేస్తా ఉంటాను, ఇదే రిపీటేటివ్ మోడ్ నడుపుతా ఉండకండి. ట్రై టు క్రియేట్ ఎ సిస్టమ్ వేర్ యువర్ మనీ వర్క్స్ ఫర్ యూ. అప్పుడు మీరు రిలాక్స్ అయిపోవచ్చు. సో ఎలా అంటే, మేబీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని ఉంటాయి, చాలా ప్లాన్స్ ఉంటాయి మనకి. సో ఏదో ఒకటి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మీరు పని చేయకపోయినా మీకు ఫిక్స్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. దట్ ఈస్ ది ఇనిషియల్ టార్గెట్. అది వచ్చేసింది అన్న తర్వాత మీకు అది కంఫర్టబుల్ స్టేజ్ లో ఉన్నారు అని అంటే మీరు రిలాక్స్ అయిపోవచ్చు ఇంకా. అంతేగాని ఇంకా దాన్నే నేను చేస్తా ఉండాలి, లేకపోతే నేను పని చేస్తూ ఉంటేనే, చాలా మంది అంటూ ఉంటారు హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతాము. స్మార్ట్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ కాదు. వాట్ ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అంటే, మనం ఏం నేర్పించి చేయాలి అని. ఇప్పుడు డబ్బే అన్నిటికీ కారణం కాదు అని మీరు అన్నారు కదా, సో వాట్ వీ హ్యావ్ టు టీచ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అని అంటున్నాను. సో అదే ఏం లీడ్ చేస్తున్నాను మనం, డబ్బుకి ప్రయారిటీ అంత ఇవ్వకుండా వాళ్ళకి ఏమి నేర్పిస్తే, లైక్ అంటే ఏం చెప్తే వాళ్ళకి థాట్ అనేది చేంజ్ అవుతుంది అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ పేరెంట్స్ నెక్స్ట్ జనరేషన్ కి కానివ్వండి, లేదా వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్ కి కానీ వాట్ ఎవర్, వాళ్ళు ఇవ్వాల్సిన కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి. ఒకటి, రైట్, మోస్ట్ ఇంపార్టెంట్, రైట్ యాటిట్యూడ్ మీరు ఇవ్వాలి చిల్డ్రన్ కి. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, హౌ టు బీ సివిలైజ్డ్ ఇన్ ది సొసైటీ, అదొకటి నేర్పియాలి మనము. థర్డ్,
సక్సెస్ ఇంకా ఫెయిల్యూర్ ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, ఇది కనుక మనం నేర్పించామనుకోండి, ఈ 3 థింగ్స్, గివ్ రైట్ యాటిట్యూడ్, రైట్ ఎడ్యుకేషన్ అండ్ హౌ టు మేనేజ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, ఈ 3 థింగ్స్ ఇచ్చామనుకోండి వాళ్ళు బతికేస్తారు. మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ఆస్తులు ఇవ్వాల్సిన పని లేదు. ఇదేంటంటే మీరు స్కిల్ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జనరల్ గా చాలా సేయింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ నేను మా పిల్లల కోసం ఇచ్చాను అనుకోండి, అది తరగడానికి పెద్ద టైం పట్టదు. అది ఎలా సంపాదించాలి అనే స్కిల్ ఇచ్చాను అనుకోండి, అది మల్టిప్లై అవుతా ఉంటుంది, అది ఎప్పుడు తరగదు మనకి. సో స్కిల్స్ నేర్పివ్వండి, నెక్స్ట్ జనరేషన్ కి స్కిల్స్ ఇవ్వండి, స్కిల్స్ నేర్పివ్వండి. ఆ స్కిల్స్ నేర్పించే టైంలో దాన్ని ఖర్చుగా చూడకూడదు. కొందరు చూస్తూ ఉంటాను నేను, ఏంటంటే స్పోర్ట్స్ కి పంపించాలనుకోండి పిల్లల్ని, ట్రైనింగ్ ఫీజు ఒక 5,000 6,000 పర్ మంత్ ఉంటే దాన్ని ఒక ఎక్స్పెన్స్ లాగా చూస్తారు. లైక్ యునో వెన్ యూర్ సెండింగ్ యువర్ కిడ్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఆల్. కానీ స్పోర్ట్స్ ఆడినప్పుడు బాడీ మైండ్ కోఆర్డినేషన్, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, టీమ్ కోఆర్డినేషన్, టీమ్ డైనమిక్స్, ఇట్లాంటి ఎన్నో నేర్చుకోవచ్చు మనం. ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కిందనే తీసుకోవాలి, ఇవి నేర్పియాలి మనం పిల్లలకి. సో మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఇలాంటి స్కిల్స్ డెవలప్ చేయడానికి మాత్రమే మీరు ఖర్చు పెట్టండి. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంకా యాటిట్యూడ్ ఇవ్వండి, ఇంకా ఏ మాస్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.